వలిగొండ మండలం వెలివర్తి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అది తడిసినందుకు కొట్టిండా అది ఒక్క రైతుకైంది. నేను ఎందుకు వచ్చినంటే ఇప్పుడు మొన్నటి దాకా బాగా అయింది, ఇంకా కూడా బాగానే అవుతుంది. నేను ఎందుకు అయింది అనే దానికి కోసం వచ్చింది. అది మనం తడిసినందుకు అయింది. తడిసినప్పుడు ఇప్పుడు సత్యరెడ్డి అన్నప్పుడు జర ఆరబోసుకోవడం చేసేది ఉంటే మీరేమంటారు జోకినాక అయింది, అంతే కదా. అదర్వైజ్ మేము అనేది ఏంటంటే ఏడా ఇక్కడ ఇంటర్వ్యూ చంద్ర చిన్న చిన్న పక్కకు పెట్టాలి. టు ది పాయింట్. అంతకుముందు 2 నెలలు అయ్యేది, 2 కిలోలు 3 కిలోలు కొట్టేది. ఏ రైతుకు కిలో కంటే ఎక్కువ కొడతలేరు. ఈడ కొట్టిండ్రంటే ఓన్లీ ఆ ఒడ్లు దడిచినందుకు ఆ రైస్ మిల్లరు అది ఇప్పుడు మంచిగా ఉంది కదా. అయితే మనం అది కూడా కన్సర్న్ మీరు చూసుకోవాలి, సెంటర్ ఇన్ఛార్జ్ చూసుకోవాలి, మీరు ఒక్క రైతుది పోయినప్పుడు 100 లారీలు వచ్చినప్పుడు ఒక్క లారీ వస్తే ఏమవుతుంది? ఎన్ని ఉన్నాయి వడ్లీడా? ఇంకా మినిమం 100 లారీలు పైన వెళ్తాయి. అంటే రోజు ఎన్ని వస్తున్నాయి? 2 వస్తున్నాయి. మీరు ఇప్పుడు ఏం పేరు? ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. శ్రీనివాస్ రెడ్డి. నీకేం సమస్య వచ్చింది? సార్ జోకినాక నైట్ వర్షం పడ్డది సార్. వర్షం పడితే బస్సాలు నాని అయితే అమాలీలో తిప్పి వేయించిన, తిప్పి వేయించి ఆరినాక పంపిస్తే కొద్దిగా లోపల పచ్చిగా ఉందని పచ్చిగా ఉందని ఎన్ని బస్తాలు అమ్మినావు నువ్వు? మొత్తం నేను 970 బస్తాలు అయితే ఒక లారీలో 970 అనేది ఎన్ని ఎకరాలు ఇస్తావు? నేను కౌలు చేస్తాను 15 ఎకరాలు చేస్తావు, 970 బస్తాలు అమ్మినావు. అయితే తడిసిందని ఎన్ని బస్తాలు? 570 బస్తాలు ఒక లారీలో పోయినాయి సార్. అలా 8 తీస్తా ఉన్నారు. అంటే ఎంత పర్సెంటేజ్ పోతుంది? కిలో 3 కిలోలు 20 కిలోలు.